వెల్కమ్ టు సీజే టీవీ. సీజే టీవీలో ప్రతిరోజు మనం సినిమా వార్తలు క్రమం తప్పకుండా చూస్తున్నాం కదా. ఇదే క్రమంలో ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా పేజీ వార్తలు ఏంటో చూసేద్దాం. మీకందరికీ ముందుగా తప్పకుండా ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ యొక్క కామెంట్ కూడా తెలియజేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ని పొందండి. నేను మీ శ్రీనివాస్ వాలి, మీరు చూస్తున్నారు సీజే టీవీ. ముందుగా ఈనాడు సినిమా పేజ్. ఆశలన్నీ ఆగస్టు పైనే. సో ఆగస్టులో ఎక్కువ సినిమాలు రాబోతున్నాయి అనేది ఇక్కడ స్పెషల్గా రాశారు. తెలుగు చిత్రసీమ సెకండ్ హాఫ్ ప్రారంభంలోనే షాక్ తగిలింది. సరైన విజయాలు లేక జూలై నెల వెలవెలబోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆశలన్నీ ఆగస్టు పైనే పడ్డాయి. ఓవైపు 100 కోట్ల బడ్జెట్తో ముస్తాబైన భారీ చిత్రాలు, మరోవైపు వైవిధ్యభరితమైన కథలతో సిద్ధమైన చిన్న మీడియం రేంజ్ సినిమాలు బాక్సాఫీస్ బరిలో అదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్ధమయ్యాయి. మరి వీటిలో హిట్టు మాట వినిపించి చిత్రసీమకు కల తెచ్చేవన్నీ, భారీ వసూలు రికార్డులు తిరగవేసేవన్నీ అన్నది సినీ ప్రియులు ఆసక్తికరంగా చూస్తున్నారు. ఆగస్టు నెల అనువాద చిత్రాలు సార్ మేడంతో స్వాగతం పలికారు. విజయ్ సేతుపతి, నిత్య మేనన్ ఈ ఇద్దరు జంటగా నటించిన ఈ సినిమా ఇప్పటికే తమిళంలో విడుదలై మంచి ఆదరణ దక్కింది. ఈ నేపథ్యంలో దీన్ని ఈ నెల 1న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా మిశ్రమ స్పందన బాక్సాఫీసులు బరిలో నిలబడే ప్రయత్నం చేస్తుంది. ఈ నెల 1న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుండగా మిశ్రమ స్పందనతో బాక్సాఫీస్ బరిలో నిలబడే ప్రయత్నం చేస్తుంది. ఈ రెండో వారంలో హాస్య నటులు ప్రవీణ్, వైవాహర్ష ప్రధాన పాత్రలు నటించిన బకాసుర రెస్టారెంట్ థియేటర్లో అదృష్టం పరీక్షించుకోనుంది. హంగర్ థ్రిల్లర్ అనే కొత్త కాన్సెప్ట్తో రూపొందిన చిన్న చిత్రం ఇది. వినోదానికి పెద్దపీట వేసినట్లుగా ప్రచార చిత్రాలను బట్టి అర్థమవుతుంది. థియేటర్లో ఆ కామెడీ పండిందంటే హిట్ మాట వినిపించే అవకాశం ఉంది. మరి అది సాధ్యమవుతుందో లేదో తెలియాలంటే ఈ నెల 8 వరకు వేచి చూడాల్సిందే. అదే రోజున బన్ బటర్ జామ్, మాతృ అనే 2 అనువాద చిత్రాలు థియేటర్లో రానున్నాయి. మరి అవి ప్రేక్షకుల దృష్టిని ఏ మేరకు ఆకర్షిస్తాయో చూడాలి. ఇక చవితి బరిలో గెలిపేవరదో, మాస్ జాతర 1, పరదా 2 సినిమాలు రాబోతున్నాయి. ఈ నెల చివరి వారం నుంచి వినాయక చవితి సందడి మొదలు కానుండగా దానికి 4-5 రోజుల ముందు నుంచే థియేటర్లో కొత్త చిత్రాల అల్లరి వినిపించనుంది. ఈ నెల 22న అనుపమ పరమేశ్వరన్ పరదాతో పాటుగా నరేష్ అగస్య మేఘాలు చెప్పిన ప్రేమకథ అనే మరో చిన్న సినిమా థియేటర్లోకి రానుంది. వీటితో అనుపమ సినిమాపై ప్రేక్షకుల నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దీని దర్శకత్వం వహించారు. దర్శన రాజేంద్రన్, సంగీత తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ విభిన్న సోషల్ డ్రామా కథాంశంతో రూపొందిన ఈ చిత్రం సినీ ప్రియుల అంచనాలను అందుకుంటుందా లేదా చూడాలి. ఇక అగ్ర హీరో రవితేజ మాస్ జాతరతో పాటు నారా రోహిత్ సుందరకాండ గణేష్ చతుర్థి సందర్భంగా ఈ నెల 27న థియేటర్లో సందడి చేరున్నాయి. ఈ చిత్ర విజయాలపై ఇద్దరు హీరోలు చాలా ఆశలై పెట్టుకున్నారు. ఇటీవలే రవితేజ నుంచి వచ్చిన చిత్రాలన్నీ ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే తనకు బాగా అచ్చొచ్చిన మ్యాక్స్ యాక్షన్ కథతో శక్తివంతమైన పోలీస్ పాత్రతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. దీన్ని కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. దీంతో ఈసారి రవితేజ హిట్టు మాట వినిపించడం పక్కా అన్న ధీమా అందరిలోనూ కనిపిస్తోంది. ఇక ఇటీవలే భైరవంతో సినీ ప్రేక్షకులు పలకరించిన నారా రోహిత్కు అదేమంతా కలిసి రాలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన సోలో హీరోగా నటించిన సుందరకాండపై చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. ఇది రోహిత్ 20వ సినిమా. ఒక యువకుడి జీవితంలో 2 దశల్ని ఆవిష్కరించే విభిన్నమైన ప్రేమకథతో రూపొందింది. మరి ఇది ప్రేక్షకులను ఎలా కనెక్ట్ అవుతుందో వేచి చూడాలి. సో ఇది ఈ నెలలో మనకి ముఖ్యంగా ఆగస్టు నెల గురించి పరదా 1ను రవితేజ సినిమా సంబంధించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రవితేజ సంబంధించిన మాస్ జాతర మీద మాత్రం హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. పరదా కూడా కొద్దిగా డిఫరెంట్ స్టోరీ. టిల్లు స్క్వేర్లో అనుపమ పరమేశ్వరన్ చేసినటువంటి బోల్డ్ క్యారెక్టర్ తర్వాత అనుపమ మీద ఒక క్రేజ్ అయితే ఏర్పడింది. ఒకప్పుడు అంతకుముందు వరకు కూడా కొద్ది సాంప్రదాయ దుస్తులు కనిపించేటువంటి అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్లో లిప్ టు లిప్ కిస్ సీన్ కానివ్వండి, దాంట్లో నెగిటివ్ రోల్తో ఉన్నటువంటి ప్రధానమైన పాత్రలు చేసి అందరినీ ఆదరించింది. దాంతో ఈ అమ్మాయి అన్ని రకాల క్యారెక్టర్స్ చేస్తుంది అన్నట్టుగా జాన్లో మైండ్ సెట్ కూడా అనుపమ పరమేశ్వరనే కొద్దిగా ఆ యాంగిల్ని చూస్తూ మొదలుపెట్టారు. దాంతో ఈ పరదా అంటే మనకు అర్థమవుతుంది, భర్త జాడ నుండి ఆడవాళ్లకు సంబంధించినటువంటి ఏదో లాగా ఉంది. సో గతంలో ఆమె ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేశారు. సో ఇలాంటిదే కొద్దిగా కాంట్రవర్సీ ఉండేటువంటి సబ్జెక్ట్ తోటి మగవాళ్ళు వేరే ఆడవాళ్ళతో పోయినట్టుగా నీ భార్య కూడా పోతే తప్పేంటి అన్నట్టుగా నాకు ఆ కోరిక ఉందని చెప్పేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి తోటి తనతో ఒక షార్ట్ ఫిల్మ్ కూడా వచ్చింది. అది చాలా పాపులర్ అయింది. వీలుంటే ఒకసారి మీరు కూడా చూడండి. డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చింది, చాలా బాగుంది. చిత్రీకరణ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో అటువంటి కాన్సెప్ట్ తోటే బహుశా పరదా కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టు.
పరదా చాటు ఉండే ఆడవాళ్ళు వాళ్ళ యొక్క భావోద్వేగాలు ఎలా ఉంటాయి అనేది చూపించే చిత్రంగా మనం దీన్ని అనుకోవచ్చు. సో ఈ 2 సినిమాలు మాత్రం ఈ నెలలో చాలా ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నటువంటి సినిమాలు ఈ 2 కూడా అనుకోవచ్చు. సో వార్ ఒకటి ఉంది, కూలీ ఒకటి ఉంది 14వ తారీఖున. సో ఈ నెల చాలా సినిమాలు ఉన్నాయనేది ఈ యొక్క ఆర్టికల్ యొక్క ఉద్దేశం. ఇకపోతే నా పాట వింటూ పిల్లలు అన్నం తింటున్నారు అంటుంది మిల్కీ బూటీ తమన్నా. చూద్దాం ఏంటో. ప్రేక్షకులు సినిమాలను పోవచ్చేమో కానీ పాటలను ఖచ్చితంగా గుర్తుంటారని అంటుంది అందాల తార తమన్నా. వైవిధ్యమైన కథలతో నటిస్తూనే ప్రత్యేక పాటలతో కుర్ర కారుని ఉరువు తొలగిస్తుంది భామ. ఇటీవలే ఆజ్ కీ రాత్ అంటూ శ్రీ 2లో ఆడి పాడిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ గీతం గురించి కొన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకుంది. నేను ఒక ప్రాజెక్టుకు సంతకం చేసేటప్పుడు దాని ద్వారా నాకు వచ్చే డబ్బు గురించి ఆలోచించను. నేను చేస్తున్న పని ప్రేక్షకులపై ప్రభావం చూపిస్తుందా లేదా అనేది నా దృష్టిలో పెట్టుకుంటా. పాట, నటన, సినిమా ఇలా ఏదో ఒక విధంగా నేను చేస్తున్న పని ప్రేక్షకుల జీవితాన్ని తాకడం ముఖ్యం. ఇటీవలే చాలామంది తల్లులు నాకు ఫోన్ చేసి ఆచి రాత్ పాట పెడితేనే తమ పిల్లలు ఆహారం తింటున్నారని చెప్పారు. ఇందులో ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే పిల్లలకు సాహిత్యం అర్థం కాదు, కానీ వాళ్ళు సంగీతం వింటూ ఎంజాయ్ చేస్తూ అన్నం తింటున్నారని చెప్పుకొచ్చింది తమన్నా. నిజంగా ఐటమ్ సాంగ్స్లో మనం చూసాం. రజనీకాంత్ సినిమాలో కూడా నువ్వు కావాలయ్యా పాట ఎంత పాపులర్ అయిందో మనం విన్నాం. అలానే హిందీలో వచ్చేసేమో ఆజ్ కా రాత్ అనేటువంటి ఒక పాట, శ్రీ 2లో వచ్చినటువంటి పాట కూడా బాగా పాపులర్ అయింది. తమన్నా మంచి డాన్సర్ కూడా, చాలా మంచి ఫెయిర్ కలర్లో ఉన్నటువంటి తమన్నా ఇట్లాంటి ఐటమ్ సాంగ్స్ కానీ కాస్ట్యూమ్స్ కూడా చాలా ఫ్యాన్సీగా వేస్తుంది. కాబట్టి తన యొక్క పాట ఖచ్చితంగా జనాల్లోకి వెళ్తుంది. దానికి తోడుగా లక్కీగా ఆ యొక్క మ్యూజిక్ కూడా సెట్ అవ్వడంతో ఇప్పుడు చూస్తే విధంగా చెప్పాలంటే టాప్ 10లో 4-5 పాటలు తనయే ఉంటాయి ఈ ఐటమ్ సాంగ్స్ విషయంలో. సో కాబట్టి తమన్నా ఏమంటుందంటే పిల్లలు కూడా పాటలు వింటూ తింటున్నారు అన్నారు. దాంతోపాటు ఇంకొకటి ఇచ్చేదంటే దానిలో తప్పేం లేదు. ఎందుకంటే ఆజ్కి రాత్రి అనేది కొద్దిగా మాస్ మీనింగ్ వచ్చే ఐటమ్ సాంగ్ అయినప్పుడు కూడా ఆ యొక్క పాటలు లిరిక్స్ పిల్లలకు అర్థం కాకపోయినా కూడా ఆ మ్యూజిక్ బాగుండటం వల్ల ఆ పిల్లలు ఆ విధంగా అట్రాక్ట్ అవుతున్నారు అని చెప్పుకొచ్చింది తమన్నా. కాంతారా చిత్రంలో జాతీయ స్థాయిలో మెరిశారు రిషబ్ శెట్టి. ఇప్పుడు ఆ సినిమాలో ప్రీక్వెల్గా కాంతారా చాప్టర్ 1 సిద్ధమైన సంగతి తెలిసిందే. రిషబ్ హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిం సంస్థ నిర్మించింది. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా అక్టోబర్ 2న థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ ఫ్రాంచైజీలో 3వ భాగాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం. ఇది కాంతారాకు సీక్వెల్గా ఉండనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన రిషబ్కు నిర్మాణ సంస్థ మధ్య ఇప్పటికే ఒప్పందాలు కుదిరినట్టు తెలుస్తుంది. అయితే ఇది సెట్స్ పైకి వెళ్ళడానికి చాలా సమయం పట్టనుంది. ప్రస్తుతం రిషబ్ శెట్టి చేతిలో ఉన్న చిత్రాలు పూర్తయ్యాకే ఈ 3వ భాగం మొదలయ్యే అవకాశం ఉంది. సో కాంతారా సంబంధించి మనం తెలుసు, రిషబ్ శెట్టి కాంతారాతోటి ఏ విధంగా నేషనల్ లెవెల్లో క్రేజ్ని సంపాదించుకున్నటువంటి రిషబ్ శెట్టి కాంతారాకి ప్రీక్వెల్గా చాప్టర్ 1 అనేటువంటి సినిమాని మొదలుపెట్టారు. దాదాపు పూర్తయింది, అక్టోబర్లో రిలీజ్కి ఉంది. అయితే ఈ క్రమంలో కాంతారా సంబంధించి 3వ పార్ట్ కూడా రాబోతుంది అనేది ఇక్కడ ఒక ప్రధానంగా ఒక కొత్త వార్త. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే 2-3 పాన్ ఇండియా సినిమాల్లో కమిట్ అయ్యాడు, తెలుగు సినిమాలు కూడా కమిట్ అయిన నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్స్ అన్ని అయిపోయిన తర్వాతనే ఈ కాంతారా సంబంధించినటువంటి పనులు అవుతాయనేది ఇక్కడ వార్త. మహావతార్ నరసింహను పవన్ చూడాలని కోరుకుంటున్న అల్లు అరవింద్. తమ కుటుంబ సభ్యులు సన్నిహితుల్లో సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్కు తెలిసినంతగా ఎవరికి తెలియదన్నారు నిర్మాత అల్లు అరవింద్. పవన్ సనాతన ధర్మం గురించి ప్రసంగిస్తే అందరూ ముగ్ధులవుతారని, ఆయన మహావతార్ నరసింహ చిత్రాన్ని చూసి దాని గురించి మాట్లాడాలని కోరుకుంటున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. అశ్విన్ కుమార్ తెరకెక్కించిన ఈ యానిమేటెడ్ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మించారు. ఈ సినిమాకి గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఇటీవలే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని నేను విడుదల చేసేలా అనుగ్రహించిన నరసింహస్వామికి నమస్కారం. ఈ సినిమా కోసం దర్శక నిర్మాతలు ఎంతో కష్టపడ్డారు. 2021లో సినిమాని మొదలుపెట్టి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పట్టుదలతో దీన్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ నరసింహస్వామి వారే వాళ్లకు ఈ అద్భుతమైన విజయాన్ని అందించారు. ఎప్పుడు థియేటర్స్కు రాని ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని వీక్షిస్తున్నారు. ఓ ఉద్వేగంతో తమ తోటి వారికి ఈ సినిమా గురించి గొప్పగా చెప్తున్నారు అన్నారు. ఈ చిత్రం చూస్తున్నంతసేపు ఒక గుడిలో ఉన్నామన్న అనుభూతి కలిగింది. ఈ సినిమాతో దర్శకుడు అశ్విన్ కుమార్ యావత్ ప్రపంచానికి నరసింహస్వామి దర్శనం చేయించారు. దీన్ని తీసిన వారు, రాసిన వారు, చూసిన వారు అందరూ ధన్యులే అన్నారు నటుడు తనికెళ్ళ భరణి.
దర్శకుడు అశ్విన్ కుమార్ మాట్లాడుతూ ఇది సినిమా కాదు మహాదర్శనం అని ప్రేక్షకులు చెప్తున్నారు. ఈ చిత్రానికి వచ్చిన ప్రతి ప్రశంస నరసింహస్వామికి చెందుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో జొన్నవిద్ర రామలింగేశ్వరరావు, శిల్పా ధావన్ తదితరులు పాల్గొన్నారు. నిజంగా ఈ యొక్క నరసింహ యానిమేషన్ సినిమా చూడకపోతే మీరు యూట్యూబ్లో ప్రోమోస్ ఉంటాయి చూడండి, ఎంత అద్భుతంగా ఉందంటే అసలు మా తెలుగు మన ఇండియన్స్ చేసిన సినిమానైనా ఇది అన్నట్టుంది. హాలీవుడ్ రేంజ్లో గ్రాఫిక్స్ అయితే ఉన్నాయి. నరసింహ ఉగ్రావతారం ఎలా ఉంటుందో మా అందరికీ తెలుసు. భక్త ప్రహ్లాద లాంటి టైంలోనే మనం ఆల్రెడీ నరసింహస్వామికి సంబంధించి చాలా అద్భుతమైన ఘట్టాలు చూసాం. ప్రహ్లాదుడు నరసింహస్వామి అవతారం ఏ విధంగా వచ్చింది, హిరణ్యకశిపుడు ఏ విధంగా సంహరించింది అనేది మనం పురాణాల్లో చూసాం, పురాణ గాథల్లో విన్నాం. దాన్ని విజువలైజ్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా గూస్ బంప్స్ వచ్చేటువంటి సీన్స్ అయితే ఉంటాయి. సో చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి అన్నారు. దాదాపు 10కి 9.8 9.9 రేటింగ్లో ఇప్పుడు నడుస్తూ ఉంది. ఇది అంత ఎక్కువ మంది దాన్ని ఇష్టపడుతున్నారు. చూసిన వాళ్ళలో దాని మీద పాజిటివ్గా రియాక్ట్ అయ్యే వాళ్ళైతే 99% ఉన్నారు. సనాతన ధర్మ గురించి పవన్ కళ్యాణ్ చాలా గొప్పగా మాట్లాడతారు. అలాంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఈ సినిమాని చూసి దీని గురించి చెబితే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనేది ఈ యొక్క సినిమాని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ప్రస్తావించడం కూడా గమనార్హం. పవన్ కళ్యాణ్ నిజంగా కూడా సనాతన ధర్మం గురించి ఎప్పుడూ చెప్పేటువంటి వ్యక్తి. దీని గురించి చెప్తే మాత్రం ఎక్కువ మంది సనాతనాన్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఈ సినిమాని చూసే అవకాశం ఉంటుంది. ఇలాంటి మంచి సినిమా ఎంత రీచ్ అవుతే అంత ఆధ్యాత్మిక భావన అనేది ప్రజల్లో పెరుగుతుందని చెప్పేసి మనం భావించవచ్చు. గుర్రపు స్వారీ వీరుడిగా కథానాయకుడు నితిన్ చేతిలో ప్రస్తుతం 2 సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని త్రివిక్రమ్ కే కుమార్ తెరకెక్కిస్తున్నారు. సంగతి తెలిసిందే. ఇష్క్ విజయం తర్వాత వీళ్ళ కాంబోలో రూపొందుతున్న 2వ చిత్రం ఇది. ఒక క్రీడా నేపథ్యం కథాంశంతో రూపొందినట్లుగా ఇప్పటికే నితిన్ ప్రకటించారు. కాగా ఇప్పుడు ఆయన పాత్రకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. నితిన్ దీంట్లో గుర్రపు స్వారీ వీరుడిగా కనిపించినట్లుగా సమాచారం. ఈ పాత్ర కోసం ఆయన తన శరీరాకృతిని మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఇది తన కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా నిలవనుంది. విజువల్ ఎఫెక్ట్స్కు ఎంతో ప్రాధాన్యత ఉందని వార్తలు వినిపిస్తోంది. ఈ చిత్రానికి ఏడాది చివరిలో మొదలయ్యే అవకాశం ఉంది. నితిన్ ప్రస్తుతం బలగం వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ అనే చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది నిజానికి నితిన్ పాపం చాలా కష్టపడేటువంటి నటుడు, కానీ సక్సెస్ రేట్ మాత్రం చాలా అంటే చాలా తక్కువ ఉంది. నాకు తెలిసి ఒక 20-30% కూడా ఆయనకి సక్సెస్ రేట్ లేనట్టుగా ఉంది. ఎక్కడ మిస్టేక్ తెలియదు, కానీ పాపం కెరీర్ మాత్రం చాలా ఎత్తులకు తక్కువ, వంపులులో ఉంది, డౌన్ఫాల్ ఎక్కువ ఉంది. సో మంచి నటుడు, తెలంగాణకు సంబంధించిన కళాకారుడు, వాళ్ళ ఫాదర్ కూడా డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి గారు. అయినప్పటికీ కూడా సరైన సక్సెస్ని అందుకోలేకపోతున్నాడు. ఒక సక్సెస్ వచ్చిందంటే ఒక 10 ఫెయిల్యూర్స్ రావడం, ఈ విధంగా అతని కెరీర్ నడుస్తుంది. రీసెంట్గా వచ్చిన సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. రాబిన్ హుడ్ మీద హీరోయిన్ శ్రీలీల ఆ కాంబినేషన్ బాగుంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అది కూడా డిజాస్టర్గా నిలిచింది. సో ఏదేమైనా ఇప్పుడు రాబోయేటువంటి ఎల్లమ్మ అన్న ఒకటి సినిమా వస్తుంది, బలగం వేణు దర్శకత్వంలో, దిల్ రాజు ప్రొడక్షన్లో. అలానే విక్రమ్ కే కుమార్ గతంలో ఇష్క్ సినిమా మాకు తెలుసు, మనం సినిమా కూడా అతనే డైరెక్టర్, మంచి దర్శకుడు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమాలో గుర్రపు స్వారీ చేసేటువంటి వీరుడుగా నితిన్ కనిపించబోతున్నారు అనేది ఈ వార్త. నో చెప్పడం అనే ఆర్ట్లో నేను ఫెయిల్యూర్ స్టూడెంట్నే. సత్యదేవ్ సంబంధించి చూద్దాం. నా కోసం రాసుకుని వేరొకరితో చేద్దాం అనుకున్నారు. దర్శకుడు గౌతమ్ కింగ్డమ్ కథ చెప్పగానే ఎలాంటి లెక్కలు వేసుకోకుండా ఈ చిత్రం చేస్తున్నానని వెంటనే చెప్పేశా. నాకంతా నచ్చింది ఈ స్క్రిప్టు. ఈరోజు నా నమ్మకం నిజమైంది. ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుండటం ఆనందాన్ని ఇస్తుంది. నిజానికి దీంట్లో శివ పాత్రకు గౌతమ్ నన్ను దృష్టిలో పెట్టుకునే రాసుకున్నా. ఏవో కారణాల వల్ల ఆయన తొలుత నన్ను సంప్రదించలేదు. వేరే నటులతో చేద్దామని కూడా అనుకున్నారు. అయితే చిత్రీకరణ మొదలవడానికి కొద్ది రోజుల ముందు గౌతమ్ నన్ను కలిసి కథ గురించి చెప్పారు. ఆ కథ, నా పాత్ర భిన్న కోణాల్లో తీర్చిదిద్దిన తీరు నచ్చి వెంటనే ఓకే చెప్పా. మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసి ఉంటుందంటారు. అలానే ఏ పాత్ర ఎవరు చేయాలనేది కూడా రాసి పెట్టి ఉంటుందని నేను అప్పుడు అనిపించింది. ఆ 2 సవాళ్ళుగా అనిపించింది. ఈ చిత్ర విషయంలో నటుడిగా నాకు సవాల్ అనిపించిన సీక్వెల్ 2 ఉన్నాయి. విజయ్ నా తమ్ముడని తెలిసాక జైల్లో మా ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. తమ్ముడు అంటే మనసులో ఎంత ప్రేమ ఉన్నా పైకి మాత్రం అది చూపించకుండా, ఒకవేళ చూపిస్తే తమ్ముడు నాతో ఉండిపోతాడు అంటాడేమో భయంతో నాలో ఉంటుంది. ఒకవైపు తమ్ముడు, మరోవైపు దివి ప్రజలు, ఇంకోవైపు తనకు తెలిసిన నిజం. ఇలా పాత్ర చుట్టూ ఎంతో ఎమోషనల్గా దాగి ఉంటుంది. ఆ డ్రామా అంతటిని ప్రభావితంగా పండించడం బాగా సవాల్గా అనిపించింది. అలానే ఈ చిత్ర విషయంలో శారీరకంగా బాగా శ్రమ పెట్టినది మాత్రం క్లైమాక్స్ ఎపిసోడే. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ చూశాక నేను పడిన కష్టం అంతా మర్చిపోయాను. ప్రమాదాల నుంచి బయటపడ్డా.
ఈ సినిమాలో బోట్ సీక్వెల్ ప్రేక్షకుల నుంచి చక్కటి ఆదరణ లభిస్తోంది. మేము ఆ ఎపిసోడ్ కోసం చాలా కష్టపడ్డాం. నిజానికి నాకు బోట్ నడపడం రాదు, కానీ నన్ను నమ్మి విజయ్ బోట్లో కూర్చోవాలి, ఆ నీటి ప్రవాహానికి తగ్గట్టుగా నేను దాన్ని నడపాలి. కాకపోతే దాన్ని కుడివైపు తిప్పితే ఎడమవైపుకు, ఎడమవైపు తిప్పితే కుడివైపుకు వెళ్తుంది. దీంతో తొలుత బోట్ నడపడానికి చాలా భయపడ్డా. ఈ క్రమంలోనే ఆ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో కొన్ని ప్రమాదాల నుంచి బయటపడ్డాం. ఒకసారి చెట్టు కొమ్మల్లోకి వెళ్ళిపోయింది, మరోసారి చెట్టు మీద పడబోయింది. దీంతో బాగా ప్రాక్టీస్ చేసి విజయవంతంగా బోట్ నడిపా. అదే నా ప్రాధాన్యత. అయితే పొలం పనులు చేసుకునేవాడిని. నేను నో చెప్పడం అనేది ఆర్ట్లో ఫెయిల్యూర్ స్టూడెంట్ని. ఎదుటి వాళ్ళను ఒప్పించకుండా ఆ మాట చెప్పడం కోసం చాలా కష్టపడుతుంటా. కేవలం డబ్బు కోసమే సినిమాలు చేయాలని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ అదే నా ప్రాధాన్యత అయితే వెళ్ళి పొలం పని చేసుకుంటా, కానీ సినిమాలు చేయను. ప్రస్తుతం నేను చేసిన అరేబియన్ కడలి వెబ్ సిరీస్ ఈ నెల 8న అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది. ఫుల్ బాటిల్ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. వెంకటేష్ మహా దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నా. ఆరంభం ఫేమ్ అజయ్ నాగ్తోనూ ఓ సినిమా చేయనున్న మరో 2 చిత్రాలు సంతకాలు చేశాను. ఇది సత్యదేవ్. ఇప్పుడు మనకున్న ఫ్యూచర్ క్యారెక్టర్ ఆర్టిస్టులో సత్యదేవ్ని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అంటే వర్ధమాన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ప్రకాష్ రాజ్, రావు రమేష్ ఇలా ఇప్పుడు ఏదైతే ప్రధానంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఏమాత్రం తీసిపోని నటన సత్యదేవ్ సొంతం అని చెప్పవచ్చు. చాలా సెటిల్డ్గా ఎటువంటి క్యారెక్టర్ అయినా అవలీలగా చేయగలుగుతాడు. ఇంటెన్సిటీ అనేది అతని కళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. ఆ పాత్రకు సంబంధించి ఆ నటించే స్టైల్ కూడా మహేష్ బాబు, ప్రకాష్ రాజు ఈ కోవలో అంటే చాలా న్యాచురల్గా డైలాగ్ డెలివరీ కానీ, ఆ డిక్షన్ కానీ చాలా అద్భుతంగా చేయగల నటుల్లో అతి కొద్ది మంది నటుల్లో సత్యదేవ్ కూడా ఒకతను. పక్కా తెలుగు వ్యక్తి. సో కాబట్టి ఫ్యూచర్లో మనకి ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మనం సత్యదేవ్ని తీసుకోవచ్చు. హీరో క్యారెక్టరే కాకుండా ఇప్పుడు రీసెంట్గా కింగ్డమ్లో హీరోకి అన్నగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అతని పర్ఫార్మెన్స్ ఇచ్చిన డోకా లేదు. సో విజయ్తో కలిసి నటించిన అనేక సీన్లలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు సత్యదేవ్ కళ్ళతోటే హావభావాలు పలికించగల అతి తక్కువ మంది నటుల్లో సత్యదేవ్ కూడా ఒకడు. సో సత్యదేవ్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఆల్రెడీ మీకు చదివి వినిపించాను. సో అతను చెప్పేది అయితే డబ్బుల కోసం కాదు, ఓ మంచి క్యారెక్టర్ చేయాలనే ఉద్దేశంతో నేను చేస్తూ ఉంటాను అనేది ఈ యొక్క ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇక సంతోషం ఫిలిం అవార్డు సంబంధించి సురేష్ కొండేటి నిన్న జరిగినటువంటి ఒకటి సంతోషం సౌత్ ఇండియన్ త్వరలో ఏపీలోను ఫిలిం అవార్డ్స్ వేడుక మురళీమోహన్. సంతోషం సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్ సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 వేడుకను ఈ నెల 16న హైదరాబాద్లో జరగనుంది. ఈ మేరకు ఈ అవార్డ్స్కు సంబంధించిన కర్టన్ రైజర్స్ కార్యక్రమాన్ని ఇటీవల హైదరాబాద్లో జరిగింది. నటుడు మురళీమోహన్, నిర్మాత కెఎస్ రామారావు, ఏడిది రాజా తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ 24 ఏళ్లుగా అవార్డుల వేడుక చేస్తున్న ఏకైక మ్యాగజైన్ సంతోషం. సురేష్ కొండేటి ఒక్కడు ఎంతో కష్టపడి ఇన్నేళ్లుగా ఈ వేడుకను చేస్తున్నారు. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత గద్దర్ అవార్డులు ఇచ్చారు. త్వరలో ఏపీలోనూ ఫిలిం అవార్డులు ఇవ్వనున్నారు. సూర్య చంద్రుల గ్రహణం పట్టినంత మాత్రాన వారికి ఏం కాదు, అలానే ఏవో కష్టాలు వచ్చినందుకు సురేష్ ఏం కాదు అన్నారు. 2002లో తొలి సంతోషం అవార్డులు వేడుకలో నాగార్జున ఇది ఫిలింఫేర్ అవార్డుల పేరు తెచ్చుకోవాలన్నారు. ఆయన మాట మీద నేను కనీసం 25 ఏళ్ళు ఫిలిం అవార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఇది 24వ సంవత్సరం. అందరి ప్రోత్సాహం వల్లే ఇంత సుదీర్ఘ ప్రయాణం చేయగలుగుతున్నా అన్నారు. ఈ అవార్డుల కార్యక్రమంలో శ్రీ విజయ వారాహి మూవీ సంస్థ స్పాన్సర్స్గా వ్యవహరిస్తున్నారు. ఇది సురేష్ కొండేటికి సంబంధించిన సంతోషం ఫిలిం అవార్డ్స్. నిజానికి కూడా తెలుగులో ఈ రేంజ్లో అవార్డ్స్ చేసిన వాడు వేరే వాళ్ళు లేరని చెప్పాలి. ఎందుకంటే కంటిన్యూగా 24 ఇయర్స్ నుంచి కూడా కొద్దిగా గ్రాండ్గానే అవార్డ్స్ ఇస్తుంటారు. మన ఫిలింఫేర్ అవార్డు రేంజ్లో రావాలని చెప్పేసి మొదటి సంవత్సరంలో నాగార్జున గారు కోరుకున్నారు. అదేవిధంగా నేను 25 సంవత్సరాలు ఇది కంటిన్యూగా చేద్దాం అనుకున్నా. ఇది 24వ సంవత్సరం అన్నారు. ఎంతో కష్ట నష్టాలకి స్పాన్సర్స్ దొరక్క ఖర్చులు ఎక్కువయ్యి సో ఇవి జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి అన్నిటి కూడా అధిగమించి సురేష్ కొండేటి ఈరోజు 24 సంవత్సరాలు చేయబోతున్నారు. ఆల్ ద బెస్ట్ సురేష్ కొండేటి గారు. సో ఇలాంటి అవార్డు ఫంక్షన్లు ఇంకా ఇదే అవార్డు 25 కాదు 50 సంవత్సరాలు మీరు కంటిన్యూగా చేయాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే, వేతనాలు 30% పెంపునకు అంగీకరిస్తేనే చిత్రీకరణలో పాల్గొంటాం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కీలక నిర్ణయం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తాము కోరినట్లుగా నిర్మాతల వేతనాన్ని 30% పెంచి ఇవ్వాల్సిందే అని పట్టుబడుతుంది. ఈ రోజు నుంచి అలా ఇచ్చేందుకు అంగీకరించిన నిర్మాత సినిమాల చిత్రీకరణలోనే పాల్గొంటానని కార్మిక సంఘాల నాయకులు ఫెడరేషన్ తేల్చెప్పింది. పెంచిన వేతనాల్ని కూడా
ఏ రోజుకు ఆ రోజు చెల్లించాలని డిమాండ్ చేసింది. నిర్మాతలు 30% వేతనం పెంచి ఇస్తామనే ఒప్పందాన్ని ఫెడరేషన్ ద్వారా యూనియన్కు తెలియజేసిన తర్వాతే చిత్రీకరణకు వెళ్లాలని, అప్పటిదాకా ఫిల్మ్ ఫెడరేషన్కు సభ్యులెవరూ సినిమాలో వెబ్ సిరీస్ చిత్రీకరణలో హాజరు కాకూడదని నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం జరిగిన ఫెడరేషన్ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించింది. వేతనాల పెంపు అంశంపై కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్లుగా సయ్యద్ హ్యూమాన్ వీరశంకర్ నియమించినట్లుగా ఈ సందర్భంగా ప్రకటించారు. కార్మికుల వేతనాల పెంపు విషయంలో కొన్ని రోజులుగా ఫిల్మ్ ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్ మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఫెడరేషన్ తీసుకున్న ఈ నిర్ణయం నేపథ్యంలో ఈరోజు జరగాల్సిన అల్లరి నరేష్ కొత్త సినిమా ప్రారంభ వేడుక వాయిదా పడింది. ఫెడరేషన్ పక్షపాతంగా వ్యవహరిస్తుంది తెలుగు ఫిల్మ్ ఛాంబర్. సినీ కార్మికులకు 30% వేతనాల పెంపులకు డిమాండ్ చేస్తూ ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయాన్ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఖండించింది. ఫెడరేషన్ పక్షపాతంగా వ్యవహరిస్తుందని అంది. ప్రస్తుత చట్టాల ప్రకారం నైపుణ్యం ఉన్న వారికి, లేని వర్గాలకు ఇప్పటికీ కనీస వేతన కంటే ఎక్కువ చెల్లిస్తున్నామని తెలిపింది. ఫెడరేషన్ సృష్టిస్తున్న అంతరాయం నిర్మాణంలో ఉన్న చిత్రాలకు భారీ నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. ఈ సమస్యకు స్థిరమైన పరిష్కారం సాధించేందుకు ఛాంబర్ సంబంధిత అధికారులతో చర్చలు చేస్తుందని, అప్పటిదాకా నిర్మాతల కార్మిక సంఘాలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకోకుండా ఛాంబర్ జారీ చేసే నిర్దేశాలను ఖచ్చితంగా అనుసరించాలని తెలిపింది. శాశ్వత పరిష్కారం కోసం, మెరుగైన భవిష్యత్తు కోసం మనమంతా ఐక్యతతో ఉండాలని నిర్మాతలకు పిలుపునిచ్చారు. సో అంటే ఈ రోజు నుంచి కదా, సో ఈరోజు నుంచి సినిమాలు బంద్. ఆ 30% ఎవరైతే పెంచడానికి అంగీకరించారో వాళ్ళ సినిమాలే చేస్తా అనేది ఇక్కడ ఫెడరేషన్ చెప్పేటువంటి విషయం. అదేవిధంగా ఇక్కడ ఫిలిం ఛాంబర్ చెప్పేది ఏంటంటే స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ అలా రకరకాలుగా ఉంటారు. అందరికీ ఒకే వేతనం కాకుండా నిర్దిష్టమైనటువంటి ఒక శాశ్వత పరిష్కార దిశగా ఈ యొక్క సమస్యకి పరిష్కారం ఆలోచించాలని చెప్పారు. అది కూడా సబుగానే ఉంది. సో ఏదో 1,00,000, 2,00,000, 5,00,000 పెట్టి కార్డు తీసేసుకొని పొద్దున పోయి సాయంత్రంగా వచ్చేసరికి 1,500, 2,000 మాకు ఇవ్వాల్సింది అని అడగడం కూడా కరెక్ట్ కాదు. స్కిల్డ్ వాళ్ళని, అన్స్కిల్డ్ వాళ్ళకి సపరేట్గా ఇవ్వడం అనేది అది సరైన నిర్ణయం. క్వాలిటీ అవుట్పుట్ రావాలంటే అలా ఉండాలి. చాలామంది మేనేజర్లు, చాలామంది ఆ యొక్క దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో కోఆర్డినేటర్స్ ఏం చేస్తారంటే ఒక 10 మంది కావాలంటే 5గురిని స్కిల్డ్, ఒక 5గురిని అన్స్కిల్డ్ని పంపించేసి వాళ్ళకి ఫుల్ ఫెడరేషన్ రూల్ ప్రకారం వస్తుంది తీసుకొని వీళ్ళకి ఇవ్వడం మాత్రం తక్కువ ఇస్తూ ఉంటారు. ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. నిజం కష్టపడే వాళ్ళకి తక్కువ వస్తుంటాయి, ఆ మీడియేటర్స్కి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ మీడియేటర్షిప్ అనేది కూడా తగ్గించాలని చెప్పేసి గతంలో కూడా చాలామంది కోరుకున్నారు. అయినప్పుడు కూడా ఇది తప్పదు. మేనేజర్స్ అని చెప్పేసి కోఆర్డినేటర్స్ వ్యవస్థ అనేది సినిమా ఇండస్ట్రీలో చాలా ఎక్కువగా ఉంది. సో దీని మీద కూడా ఫెడరేషన్ దృష్టి పెట్టి నిజంగా కష్టపడే నిజంగామైనటువంటి కళాకారులకి ఆ యొక్క లబ్ధి చేకూరే విధంగా చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఏమైనా డిఫరెంట్ ఉన్నాయి దీంట్లో? ఇన్ని ఫోన్ కాల్స్ నాకు ఎప్పుడు రాలేదు. సత్యదేవ్ ఇది ఆల్రెడీ మనం చూసేసాం. ఇక్కడ తండ్రిగా చాలా గర్వపడుతున్నా అనేది ఒకటి మనకి ఇక్కడ ఉంది. సో ఇది చూద్దాం. సుకుమార్, ఇది ప్రారంభం మాత్రమే. నీకోసం సుకృత ఇంకా ఎన్నో కళలు వేచి ఉన్నాయి. నేను ఎప్పుడూ నీ పక్కనే ఉండి నిన్ను ఉత్సాహపరుస్తూ ప్రోత్సహిస్తూ ఉంటాను. ఇవాళ నీ చిరునవ్వు నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే అవార్డు అంటూ కుమార్తె సుకృతి వేణిని ఉద్దేశించి దర్శకుడు సుకుమార్ ఓ ఎమోషనల్ పోస్ట్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఇటీవల ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ బాలనటి అవార్డుకి గాంధీ తాత చెట్టు చిత్రానికి గాను సుకృతి వేణి ఎంపికైన విషయం తెలిసిందే. పద్మావతి మల్నాది దర్శకత్వంలో తబితా సుకుమార్ సమర్పణలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధూరరావు నిర్మించిన ఈ సినిమా జనవరి 24 విడుదలైంది. ఇక కూతురికి జాతీయ అవార్డు దక్కిన సందర్భంగా సుకుమార్ షేర్ చేసిన పోస్టులో, నువ్వు ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డు ఎంపిక అయ్యావని విన్నప్పుడు నాకు నోట మాట రాలేదు. నా ప్రయాణంలో కొన్ని అవార్డులు దక్కడం నా అదృష్టం, కానీ ఈ అవార్డు నా హృదయాన్ని తాకింది. గాంధీ తాత చెట్టు సినిమాలో నా సొంత కూతుర్ని చూస్తున్నాననే విషయాన్ని మర్చిపోయాను. నువ్వు ఆ పాత్రలో అమ్మాయిలా మారిపోయావు. నీ తండ్రిగా నేను గర్వపడుతున్నాను అని పేర్కొన్నారు. ఇదొక నిజంగా ఒక మంచి మూమెంట్ ఒక తండ్రికి. ఎందుకంటే నేషనల్ అవార్డు, ఇండియాలో నేషనల్ ఫిలిం అవార్డు అనేది అంత మామూలు విషయం కాదు. అలాంటిది ఒక బాలనటిగా చేసినటువంటి సుకృతికి ఈ యొక్క అవార్డు, నేషనల్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు రావడం కూడా ఎంతో గ్రేట్. ఎందుకంటే ఫస్ట్ సినిమా అది కూడా సుకుమార్ వైఫ్ దాన్ని సమర్పించారు. అంటే వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి ఈ యొక్క గాంధీ తాత చెట్టు అన్నప్పుడు నేను ఫస్ట్ అనుకున్నా ఏంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉందా ఏంటని. దీనికి జాతీయ అవార్డు వచ్చేసరికి చాలామంది ఇంకా చూస్తారు, ఓటీటీలో ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది దీన్ని చూస్తారు. దాంట్లో తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది కూడా జనానికి అర్థమవుతుంది. ఒక ఇండియా గర్వించదగ్గ దర్శకుల్లో ఒక్కడైనటువంటి సుకుమార్ తన కూతుర్ని కూడా సినిమా రంగంలోకి తీసుకురావటం, అది కూడా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా మొదటి సినిమాకి అవార్డు రావటం ఎంతైనా కూడా సుకుమార్ గారి యొక్క రేంజ్కి తగ్గటువంటి సినిమాని, నటనని సుకృతి
ప్రదర్శించిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా సుకృతికి ఆల్ ద బెస్ట్. ఫ్యూచర్లో ఇంకా ఎన్నో సినిమాలు ఇండియా గౌరవించదగ్గేటువంటి నటన నీ నుంచి రావాలని, అద్భుతమైన సినిమాలు చేయాలని చెప్పేసి CJ టీవీ తరఫున నేను కూడా కోరుకుంటున్నాను. దీంట్లో యువతను మార్చే దిశగా దేశం దేవరా 2 ఇదొక కొత్త న్యూస్ చూద్దాం. దేవరా 2 ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ రూపొందించిన దేవర చిత్రం గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ని అందుకుంది. పార్ట్ 2కు లీడ్ను ఇస్తూ ముగింపు ఇవ్వడంతో దేవరా 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. వచ్చే ఏడాది జనవరి ఎండింగ్లో ఈ సినిమాను స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటి వరకు కొరటాల శివ స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారని తెలుస్తుంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కీలక పాత్ర పోషించనున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్పై సుధాకర్ మిక్కిలినేని నిర్మించనున్నారు. అనిరుద్ధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇదిలా ఉంటే హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ నటించిన హిందీ చిత్రం వార్ 2 ఆగస్టు 14న విడుదల కానుంది. మరోవైపు ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో డ్రాగన్ చిత్రంలో నటిస్తున్నారు. డిసెంబర్ చివరికల్లా ఈ చిత్రాన్ని పూర్తి చేస్తున్నారు. సో దేవర గురించి చూసాం మనం. దేవర అద్భుతమైనటువంటి సక్సెస్ని సాధించింది. ఎన్టీఆర్ కెరీర్లో ఒక డిఫరెంట్ మూవీగా డ్యూయల్ రోల్లో ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లోనే సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చేసి వదిలిపెట్టారు. సో దాని మీద మంచి అంచనాలు అయితే ఉన్నాయి. దీన్ని 2 అనేది కూడా త్వరలో ప్రారంభం కాబోతుంది అనేది ఇది ఎన్టీఆర్ అభిమానులకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక శ్రీలీల షెర్రీతో ఫోక్ సాంగ్ తనదైన ఎనర్జెటిక్ యాక్టింగ్తో వచ్చిన తక్కువ టైంలోనే ఎక్కువ ఫేమ్ తెచ్చుకుంది శ్రీలీల. ఓవైపు హీరోయిన్గా వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్తోనూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే పుష్ప 2లో కిసిక్ అంటూ కుర్రకారును మెప్పించిన శ్రీలీల మరోసారి తనదైన స్పెషల్ డ్యాన్స్ మూమెంట్స్తో మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతోంది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న పెద్ది చిత్రంలో స్పెషల్ సాంగ్లో శ్రీలీల కనిపించనుంది. మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ ఈ మూవీ కోసం స్పెషల్ ఫోక్ సాంగ్ను డిజైన్ చేశారట. ఓ ఫేమస్ జానపద పాటను రీమిక్స్ చేయబోతున్నారని, ఆ పాటను ఫోక్ సింగర్ పెంచల్ దాస్తో పాడించనున్నారట. అలాగే ఈ సాంగ్లో శ్రీలీల ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది. త్వరలోనే సాంగ్ చిత్రీకరణ జరగనుందని తెలుస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నగా శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాతలు. ఇది శ్రీలీల సంబంధించింది. మనం చూసాం పుష్ప 2లో కిసిక్ అనే సాంగ్ తోటి మెరిసినటువంటి శ్రీలీల బేసికల్గా మంచి డ్యాన్సరు. AR రెహమాన్ మ్యూజిక్లో వస్తున్నటువంటి ఈ యొక్క పెద్ది సినిమాలో ఒక జానపద అంటే ఫోక్ సాంగ్లో కనిపి ఉన్నారు. ఫోక్ సాంగ్ అనేది మనకి అర్జున్ సినిమా గుర్తొస్తుంది. మనకి జెంటిల్మెన్లో అద్భుతమైనటువంటి ఫోక్ సాంగ్స్ ఉన్నాయి. అలానే ఒక్కడులో కూడా చాలా అద్భుతమైన సాంగ్స్తో అలరించారు. సో ఈ నేపథ్యంలోనే AR రెహమాన్ పెద్ది సినిమాకి చేయబోయే ఫోక్ సాంగ్లో శ్రీలీల అద్భుతమైన తన నృత్యంతో అలరించన్నారు అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇది పెద్దికి సంబంధించిన శ్రీలీలకు సంబంధించిన కొత్త అప్డేట్. కొరియోగ్రాఫర్ కృష్ణపై ఫోక్సో కేసు. టాలీవుడ్లో మరో లైంగిక ఆరోపణల కేసు నమోదైంది. మైనర్ బాలికపై లైంగిక దాడి చేశాడన్న ఆరోపణపై కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ హబీబుల్లా ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం ఓ పెళ్ళైన మహిళతో కృష్ణ మాస్టర్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, ఈ క్రమంలో ఆమె కూతురుపై కూడా కృష్ణ లైంగిక దాడి చేశాడంటూ సదరు మహిళ జూలై 9న ఫిర్యాదు చేశారు. దీంతో గచ్చిబౌలి పోలీసులు అతనిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరిచి అనంతరం రిమాండ్కు తరలించారు. ఇవి అన్నీ కూడా నిజానికి చాలా బాధాకరమైనది. ఇటువంటి వార్తలు మనం చదవటం అనేది, మహిళలు అక్రమ సంబంధాలు పెట్టుకోవటం, ఆ మహిళకి గతంలో పెళ్ళైనటువంటి భర్త ద్వారా పిల్లలు ఉంటే వాళ్ళ మీద కూడా ఇప్పుడు ఎవరైతే ఈ మహిళతోటి అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళు ఆ అమ్మాయి పేరు కూడా మీద కూడా దాడి చేయటం అనేది తరచుగా వింటా ఉన్నాం. ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి విషయాలు. ఎందుకంటే తను చేసేదే తప్పు. తను వివాహేతర సంబంధం పెట్టుకుంది అంటేనే ఆ పాపకి ఆ మైండ్లో ఆల్రెడీ కూడా మా మమ్మీ ఇలా చేస్తుంది అనేది ఒకటి ఉంటుంది. దానితో ఈజీగా లోబర్చుకునే అవకాశం ఉంటుంది. ఆ ఇంటికి తరచుగా వస్తూ ఉంటాడు. ఆ ఇంట్లోనే ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక పని మీద తల్లి బయటికి పోయినప్పుడు తల్లినప్పుడు చిన్నగా ట్రాప్ చేస్తారు. ఫోక్సో చట్టం కింద అంటే అమ్మాయి మైనర్ బాలిక ఇన్ని ప్రలోభాలకు తీసుకొని వాళ్ళు ఆ విధంగా లైంగిక దాడి చేసేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి మీకు ఎవరైనా నచ్చని వాళ్ళతోటి మీరు జీవితం కొనసాగించినప్పుడు డివోర్స్ తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకోవాలి తప్పించి ఇలా అక్రమ సంబంధం పెట్టుకోవటం వల్ల ఇటువంటి అనర్థాలు జరిగేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. రీసెంట్గా కూడా ప్రముఖ కొరియోగ్రాఫర్ మీద ఇటువంటి ఆరోపణ వచ్చింది. ఇప్పుడు
కృష్ణా మాస్టర్ మీద కూడా ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి అతను రిమాండ్కి తరలించారు. ఇది ఒక స్ట్రాంగ్ చట్టం ఫోక్సో అనేది. దీని నుంచి అంత ఈజీగా కాదు దాని నుంచి బయటపడటం అనేది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ముఖ్యంగా ఈ సినిమా ఇండస్ట్రీలో, గ్లామర్ ఇండస్ట్రీలో అమ్మాయిలు తక్కువ ఏజ్లో రావడం అనేది కూడా కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి. అలా వచ్చిన నేపథ్యంలో కూడా తోడు పెద్దవాళ్ళు ఉండాలి, లేకుంటే ఇట్లాంటి అనర్థాలు జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ముగింపు మార్చడం నన్ను బాధించింది. ధనుష్ కథానాయకుడిగా ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కించిన రామ్జునా 2013లో విడుదలైన సంచలన విజయం సాధించింది. ఇందులో పాటలు, భావోద్వేగాలు అందరినీ ఆకట్టుకోగా ముగింపు చాలామంది కంటతడి పెట్టించింది. ఇటీవలే ఈ సినిమా తమిళనాడులో రిలీజ్ చేశారు. అయితే ఏఐ సహాయంతో ఇందులో క్లైమాక్స్ను నిర్మాతలు మార్చారు. 2013లో విడుదలైన ఒరిజినల్ వెర్షన్ ముగింపులో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన హీరో చికిత్స తీసుకుంటూ చనిపోతాడు. అయితే కొత్తగా విడుదల చేసిన వెర్షన్లో హీరో కోలుకునినట్లుగా చూపించారు. దీనిపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వెర్షన్ చూసిన ఫ్యాన్స్ కొందరు ఆనందం వ్యక్తం చేస్తుండగా దీనిపై ధనుష్, ఆనంద్, కేఎల్ రాయ్తో పాటు మరికొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సినిమా ముగింపు మార్చడం నన్ను కలిసివేసింది. క్లైమాక్స్ మార్పు సినిమా ఆత్మను దెబ్బతీసింది. నేను వద్దంటున్న ఈ రిలీజ్కు ముందుకెళ్లారు. 12 ఏళ్ల క్రితం నేను చేసిన సినిమా ఇది కాదు. ఇలా ఏఐతో సినిమా కంటెంట్ మార్చడం కథతో పాటు కళాకారులను తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి పనులు కథ చెప్పే విధానానికి, సినిమా వారసత్వానికి ప్రమాదకరం. భవిష్యత్తులో ఇలాంటివి మరోసారి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నానని ధనుష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా కృత్రిమ మేధ సాయంతో సినిమా కంటెంట్ను మార్చే ప్రయత్నం అర్ధరహితమైంది. 12 ఏళ్లుగా ఈ సినిమాను తమ హృదయాల్లో పదిలంగా దాచుకున్న అభిమానులు నమ్మకాన్ని వమ్ము చేయడమే అని ఆనంద్ ఏ రాయ్ విమర్శించారు. రామ్జునా అనేటువంటి సినిమా ధనుష్ కెరీర్లో ఒక మంచి సినిమా. 2013లో రిలీజ్ అయింది. 12 సంవత్సరాల క్రితం రిలీజ్ అయినటువంటి ఈ సినిమా క్లైమాక్స్లో హీరో చనిపోతాడు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఏఐ టెక్నాలజీ తోటి ఆ యొక్క క్లైమాక్స్ పార్ట్ వరకు చనిపోయేటువంటి క్యారెక్టర్లో వితౌట్ ఆ ధనుష్ యొక్క పర్మిషన్ లేకుండా, అతను వద్దన్నా కూడా అతనితో యాక్ట్ చేయించకుండా ఏ సహాయంతో బెడ్ మీద ఉన్నటువంటి ధనుష్ కోలుకున్నట్టుగా చూపించారు. సో అంటే చాలామంది అంటే ఆ ఎండింగ్ బాధతోటి క్లైమాక్స్ యాంటీ క్లైమాక్స్ లాగా అయిపోతుంది, హీరో చనిపోవడం అనేది అనే ఉద్దేశంతో వాళ్ళు మార్చినట్టుగా ఉన్నప్పటికి కూడా దాని మీద ప్రాపర్గా పర్మిషన్స్ తీసుకోవాలి, షూట్ చేయాలి. ఏఐ తోటి మార్చుకుంటూ పోతే గతంలో వచ్చే చాలా సినిమాలు మళ్ళీ రిలీజ్ చేసినప్పుడు కొన్ని సీన్స్, కొన్ని పాటలు, కొన్ని మార్చేయచ్చు. అలా మార్చడం అనేది నిజానికి క్రియేటివిటీకి ప్లస్ ఇంకోటి నటులు ఒప్పుకున్నప్పుడు యాక్ట్ చేసింది వేరు, వాళ్ళని వాడుకొని వాళ్ళ యొక్క ఫేస్ని వాడుకొని ఏఐ చేయడం అనేది కూడా సరైన విధానం కాదు. దీనికి కూడా కొత్త చట్టాలు రావాలి. లేకుంటే చాలా సినిమాలు ఈ విధంగా మార్చేసుకుంటూ ఓటీటీలో కొన్ని మార్పులు చేసి, కొన్ని సీన్లు యాడ్ చేసి, ఉన్న సీన్లు డిలీట్ చేసి ఇలాంటి సంఘటనలు జరిగి ఆ యొక్క సినిమాకు సంబంధించిన దాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. దాంట్లో నటించిన నటీనటులు కూడా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినట్టు అవుతుంది. వాళ్ళు ఒక విధంగా సీన్ను ఒప్పుకొని చేస్తే ఆ సీన్ దాని వ్యతిరేకంగా దాన్ని వాళ్ళు మార్చేసి ఏఐ ద్వారా హీరోలతోటి నటీనటులతో సంబంధం లేకుండా చేయటం అనేది ఖచ్చితంగా ఇది ఒక విధంగా కళాకారులను అవమానించటగానే మనం ఫీల్ అవ్వచ్చు. అదే విషయాన్ని ధనుష్ కూడా తెలియజేశారు. సో ఇది ధనుష్ సంబంధించినటువంటి సినిమా తాజా విషయాలు. సో దాదాపుగా మనం అన్ని పేపర్లు కూడా కవర్ చేసాం. అన్నింటిలో కూడా ఉన్నాయి వాటి ప్రధానమైనటువంటి న్యూస్ ఏది ఉందో అవన్నీ కూడా మనం మీకు చెప్పడం జరిగింది. ఇలాంటి న్యూస్ అప్డేట్స్ని ఎప్పుడు కూడా ఛానల్లో చూస్తూ ఉండండి. ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. నిన్న మేము ఇచ్చినటువంటి లైవ్ని వేలాదిగా చూసి అందరూ కూడా ఎంతో ఎంకరేజ్ చేశారు, కామెంట్స్ కూడా తెలియజేశారు. తప్పకుండా మీరు ఇలాంటి వాటిని మీరు ఎంకరేజ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్స్ని పొందండి. మీరు చూస్తున్నారు సీజే టీవీ. నా పేరు శ్రీనివాస్ వాలి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సీజే టీవీ.